అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు నిన్న బతుకమ్మ ఫెస్టివల్ చేసుకునే ఉంటారు. మా మమ్మీ అయితే బతుకమ్మని చేసింది 2. మాది మంచిర్యాలు. ఇక్కడ కొంచెం బాగానే చేస్తారు. ఇక్కడ బతుకమ్మ అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి ఎంత పెద్దదైనా ఏం కాదు, ఇక్కడ ఈజీగానే వెళ్ళొచ్చు. చూడండి మీరు, మా మమ్మీ అండ్ మా చెల్లి అయితే బతుకమ్మ ఫస్ట్ అయితే కొంతమంది వచ్చారు, కానీ రాను రాను అందరు కూడా బతుకమ్మని తీసుకొని చాలా మంది వచ్చారు. ఇప్పుడైతే కొంతమందే ఉన్నారు చూడండి. ఫస్ట్ అయితే ఏజ్డ్ వాళ్ళు అయితే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, తర్వాత కొంచెం యంగ్ వాళ్ళు వస్తారు. మాదైతే మంచిర్యాలు, ఇక్కడ కొంచెం గ్రాండ్గానే చేస్తారు. అండ్ బతుకమ్మలు అయితే చూడండి, ఇప్పుడైతే కొన్నే ఉన్నాయి, తర్వాత బాగానే వచ్చాయి. మీ సైడ్ అయితే బతుకమ్మ ఫెస్టివల్ ఫస్ట్ రోజు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే ప్రతి ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుండే, కానీ ఈ ఇయర్ వెళ్ళలేదు. మీరు ప్రతి ఇయర్ ఎక్కడికి వెళ్తారు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే చూడండి కొంచెం ఎక్కువ మంది వచ్చారు, అందరూ అయితే డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ దగ్గరనైతే ఫస్ట్ డే ప్రతి ఇయర్ 12 దాకా ఆడుకుంటూ ఉంటారు. మిగతా 9 days అయితే మళ్ళీ తక్కువ సేపే ఆడుకుంటారు. అండ్ లాస్ట్ డే మళ్ళీ 12, 1, 2 దాకా ఆడుకుంటూ ఉంటారు. మీ సైడ్ ఏ టైం దాకా ఆడుకుంటారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పెద్దవాళ్ళంతా ఒక లైన్ అండ్ చిన్న వాళ్ళంతా ఒక రౌండ్ లో ఆడుకుంటున్నారు. మీ సైడ్ కూడా ఇలా ఆడతారు. మా సైడ్ అయితే ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే 2 days అయితే చాలా చాలా గ్రాండ్ గా చేస్తారు. అండ్ దసరా రోజు కూడా మంచిగానే చేస్తారు, కానీ బతుకమ్మ అయితే ఉండదు. మా కాలనీ వాళ్ళంతా అయితే జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్తారు. మేమైతే నార్మల్ గా చిన్నగా బతుకమ్మని అయితే చేసింది మా మమ్మీ. నాకైతే హాలిడే హోంవర్క్స్ అయితే బాగానే ఇచ్చారు. మీకు ఎంత ఇచ్చారు ఒకసారి కామెంట్ చేయండి. మీరైతే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కి ఒకసారి తేడానైతే చూడండి. ఇదైతే ఎండింగ్ అండ్ ఇప్పటిదాకా చూపించింది అయితే స్టార్టింగ్. చూడండి ఎంత మంది వచ్చారు. ఈ హాలిడేస్ కి అయితే నేను ఊరికి వెళ్ళలేదు, కానీ మా తమ్ముడే ఇంటికి వచ్చేసాడు. అండ్ మీరు అందరూ అయితే వినాయకులు అప్పుడు చాలానే ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ చూడంగానే మళ్ళీ బతుకమ్మ ఫెస్టివల్ కూడా వచ్చేసింది. అసలు బతుకమ్మ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మీరందరూ అయితే ఈ వీడియో చూసారా? షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. నేను పెట్టే ప్రతి వీడియోని అయితే క్యాప్కట్లో ఎడిట్ చేసుకుంటాను. మీకు ఇట్లా దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను, క్యాప్కట్ ట్యూటోరియల్, వెళ్ళి చూడండి. అండ్ నేను థంబ్నెయిల్స్ అయితే ఒక యాప్లో ఎడిట్ చేసుకుంటాను. యాప్ అయితే ఇప్పుడు చెప్పాను, ఎందుకంటే మళ్ళీ మీరు లాంగ్ వీడియో చూడరు. ఆ లాంగ్ వీడియో అయితే పెడతాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.